నిర్వహిస్తోంది. క్యాబ్ల కొనుగోలుకు బ్యాంకులు లోన్లిచ్చాయి. ఎంతో ఆర్భాటంగా షీ క్యాబ్స్ ను అప్పట్లో 2 రోజులు తిప్పారు. ఆ తర్వాత వీటిని మూలన పడేశారు. వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవటం, బ్యాంకులకు లోన్ కట్టలేకపోవటం వంటి కారణాలతో వీటిని బ్యాంకులు వెనక్కి తీసుకున్నాయి. దీంతో ఇవి రోడ్లపై కనిపించకుండా పోయాయి. ఎన్జీఓ వద్ద దాదాపు 10 మంది డ్రైవింగ్ వచ్చిన మహిళలతో పాటు మరో 25 మంది మహిళలు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. వీరికి సహాయం చేస్తే చక్కగా నడుపుతామంటున్నారు ఎన్జీఓ నిర్వాహకులు. నగరంలో జరుగుతున్న వరుస ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని వివిధ ఐటీ కంపెనీల వారు ఈ సంస్థకి ఆర్డర్లిస్తున్నా వీరి దగ్గర మహిళా డ్రైవర్లు ఉన్నా క్యాబ్స్ లేకపోవడంతో ఈ పథకం విఫలమైంది. వీటిని తిరిగి ప్రారంభించాలంటున్నారు మహిళలు. షీ క్యాబ్స్ అనేది చాలా యూస్ఫుల్ బికాజ్ ఈ టైంలో గర్ల్స్కి సేఫ్టీ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం బుక్ చేసుకున్న క్యాబ్లో మోస్ట్లీ మేల్ డ్రైవర్స్ ఉంటారు. సో వీ కాంట్ ట్రస్ట్ దెమ్. సో షీ క్యాబ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్. ఈ మధ్య షీ క్యాబ్స్ అనేవి కేరళలో అలా స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఫస్ట్ కేరళలో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు, కానీ ఇంకా ప్రోగ్రెస్లో రాలేదు. క్యాబ్స్లో ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అవి చూసి కొంచెం వెళ్ళాలంటే మాకు భయంగా ఉంటుంది. సో షీ క్యాబ్స్ అనేవి హైదరాబాద్లో కూడా త్వరగా అమలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. మహిళల భద్రతపై ఐఏఎస్, ఐపీఎస్లతో కమిటీ వేసిన టీ సర్కార్ షీ క్యాబ్స్ ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది. కమిటీ సైతం మహిళలు నడిపే క్యాబ్స్ లో మహిళలు ప్రయాణించడం సేఫ్టీ అనే అంచనాకొచ్చింది. దీంతో మళ్లీ ఇవి రోడ్లపై కనిపించే అవకాశం ఉంది. యూపీలో గన్ కల్చర్ పెరిగిపోతుంది.